రామాంతపూర్ కరెంట్ షాక్ ఘటన మరవక ముందే పాత బస్తీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. పాత బస్తీ బండ్లగూడ వద్ద భారీ గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా హైటెన్షన్ వైర్లు తగిలి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు టోనీ, వికాస్ గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రామాంతపూర్ కరెంట్ షాక్ ఘటన మరవక ముందే పాత బస్తీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. పాత బస్తీ బండ్లగూడ వద్ద భారీ గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా హైటెన్షన్ వైర్లు తగిలి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు టోనీ, వికాస్ గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ బండ్లగూడలో విషాదం చోటు చేసుకుంది. వినాయకుడిని తీసుకెళ్తుండగా ఒక్కసారిగా ట్రాక్టర్ కు హైటెన్షన్ వైర్లు తగలడంతో ఆ ఇద్దరు చనిపోయారు. చనిపోయిన వారిని ఒకరిని టోనీగా గుర్తించారు, మరొకరిని వికాస్ గా గుర్తించారు. అయితే హాస్పిటల్లో మాత్రం అఖిల్ ప్రస్తుత ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. అతని పరిస్థితి కూడా కొంత విషమంగా ఉందని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్నారు. అయితే మరో ఇద్దరు మాత్రము ఈ యొక్క హైటెన్షన్ వైర్లు తగలడంతో ఒక్కసారిగా ఇద్దరు కూడా ట్రాక్టర్ నుంచి కూడా కిందికి దూకడంతో వారి ప్రాణాలు కూడా కాపాడుకున్నారు. దీంతో ఒక్కసారిగా వారు ఇద్దరు చనిపోవడం కూడా పూర్తిగా విషాదాచార్యాలు కూడా అలుముకున్నాయి. అయితే శ్రీకృష్ణాష్టమి జన్మ వేడుకల్లో రామంతపూర్ లో సేమ్ ఇదే తరహాలో కూడా ఆ యొక్క శ్రీకృష్ణ రథాన్ని పూర్తిగా తరలిస్తుండగా కరెంట్ షాక్ తో ఒక్కసారిగా 5 మంది చనిపోగా ఈ రోజు నిన్న రాత్రి అంటే తెల్లవారుజామున మరో ఇద్దరు బండ్లగూడలో చనిపోవడం పూర్తిగా విషాదాచార్యాలు కూడా అలుముకున్నాయి. మొత్తానికి ఈ యొక్క విద్యుత్ షాక్ సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా కరెంటు వైర్ల నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా విద్యుత్ అధికారులు చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైతే కింద ఉన్న వైర్లను మాత్రము చాలా పైకి లాగాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కానీ విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పి కూడా ప్రతిరోజు దీనికి సంబంధించి యొక్క విషయం పైన కూడా స్థానికులు పూర్తిగా ఆందోళన వ్యక్తం చేసినా కూడా ఎక్కడ కూడా విద్యుత్ అధికారులు మాత్రం చలనం లేదనేది మాత్రం ప్రధానంగా ప్రజలు కూడా ఆరోపించిన పరిస్థితి చూస్తున్నాము. తాజాగా బండ్లగూడలో ఇద్దరు చనిపోవడము, ఈ యొక్క వినాయకునికి సంబంధించిన పండుగ దగ్గర వస్తున్న నేపథ్యంలో విగ్రహాలు కొనుక్కొని ఆ యొక్క ఏదైతే షెడ్లు వేసుకున్నారో ఆ షెడ్లకు కూడా తరలిస్తున్న నేపథ్యంలోనే ఇలాంటి ఘటన కూడా చోటు చేసుకోవడం పూర్తిగా విషాదాలు కూడా అలుముకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి మాత్రము దీనిపైన పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని పూర్తిగా దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూస్తే మాత్రం ఇందులో దీనికి సంబంధించి విద్యుత్ దానిపైన కూడా చాలా మంది కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటు వినాయక విగ్రహాల నేపథ్యంలో చూస్తే మాత్రం తరలించినప్పుడు పూర్తిగా వైర్ల సంబంధించిన నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా పోలీసులు కూడా దీనికి సంబంధించి సూచనలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కూడా అందరినీ కూడా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.